హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. నేనైతే మా కోసం స్పెషల్గా నాటుకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కర్రీ మాత్రం నాతోటే వండిస్తున్నారు. మా పాప కూడా నాకైతే హెల్ప్ చేస్తుంది. చూడండి, ఆనియన్స్ అయితే వాటర్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా నూరుకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసుకొని అల్లం వెల్లిగడ్డ పసుపు పట్టించేంత వరకు అయితే బాగా కలుపుకోవాలండి. చాలా టైం తీసుకుంటుంది మనకు ఫ్రై అవ్వడానికి. అయితే అంతా వాటర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఇంకా కారము ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ముక్కకి పట్టేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మగ్గిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలండి. వాటర్ కూడా కొంచెం హెవీగానే ఉండాలి. నాటుకోడి చారు పులుసు అంటారు కూడా. ఇది బాగా మనకి టేస్టీ వస్తుంది. మామూలుగా మన బాయిలర్ కోడి కంటే నాటుకోడిలో వాటర్ ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, మా పాప నేను వీడియో ప్లే అయ్యే ముందుకే మసాలా ఇంకా కొత్తిమీర వేసేసింది, కలిపేసిన. ఇంకా మా మమ్మీ అయితే అన్నీ తీసుకొచ్చి మాకైతే వడ్డించడం స్టార్ట్ చేసింది. కర్రీ నన్నే వేసుకోమన్నది. దాంట్లో వేసుకోవడానికి ఏమి ఉండదు, అన్నీ బోన్స్ లాగానే ఉంటాయి. కానీ ఏ పీస్ తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగుంటుంది కూడా. మా ఇంటి దగ్గర మా అత్తగారు అయితే ఎక్కువ బయలుదేరి తెస్తారు. వాళ్ళు నాటుకోడి తినరు. మాకేమో నాటుకోడి